అందరికీ నమస్కారం. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అయితే పసుపు మొలకలు. నేనైతే ఒక 2 నెలల కింద వేరే వాళ్ళ దగ్గర నుంచి నాటుకోవడానికని తీసుకొచ్చినాను. 2 నెలల కింద ఇది ఒకటే దగ్గర పాతిపెట్టిన మొలకలు వచ్చినాక పక్కకైతే నాటుకుందామని. ఎందుకంటే కొన్ని సార్లు అంటే మేము నాటడం ఇదే ఫస్ట్ టైము. మొలకలు వస్తాయో రావో అని అన్నట్టు నేను ఒడ్డు పైన అయితే నాటినాను. నాటిన తర్వాత ఒక 2 నెలలకి ఇవైతే మంచిగా ఇట్లా మొలకలు అయితే వచ్చినాయి. ఈ ఒడ్డు అనేది కొంచెం ఒడ్డు పెద్దగా ఉంటుంది కాబట్టి ఇక్కడనే నాటుకోవడానికి అయితే మొత్తం రెడీ అయితే చేసుకున్నాము. చిన్న కాలువలాగా వేసుకొని ఇక్కడనే నీళ్ళు అయితే పెట్టుకోవడం జరిగింది. ఈ ఒడ్డు పెద్దగా ఉంటుంది కాబట్టి మీ పక్కనే మునగ చెట్టు, అరటి చెట్టు, ఇట్లా మాడి చెట్టు ఇట్లా పెట్టుకోవడం అయితే జరిగింది. ముందుగా ఈ బోధన అయితే మెత్తగా నానుకోవడం అయితే జరిగింది. నానిన తర్వాత ఈ పసుపు మొలకలను అయితే ఏళ్ళు అయితే తెగిపోకుండా గడ్డపార పెట్టి కొంచెం అయితే మట్టిని అయితే లూజ్ చేసి ఈ మొలకలు అనేటివి అన్ని పైనకి అయితే బయటికి అయితే తీయడం జరిగింది. మా సైడ్ అయితే ఈ పసుపు అయితే ఎవరైతే పెట్టలేదు ఇప్పటివరకు. ఇట్లా మేము ఇట్లా పెట్టలేదు. నేనైతే ఇవి వేరే వాళ్ళ దగ్గర అయితే తీసుకొచ్చి ఈ గడ్డలు అయితే ఒకటే దగ్గర నాటడం అయితే జరిగింది. అంటే మొలకలు వస్తాయో రావచ్చే మనకు కన్ఫర్మ్ తెలియదు కాబట్టి ఒక దగ్గర మొలకలు వచ్చినంత వరకు అయితే ఉంచాను. నేను చాలా రోజులైంది పెట్టి మొలకలు రాలేదనుకున్నాను. గడ్డిలో మొత్తం చుట్టుముడు అయితే గడ్డి పెరిగింది. తర్వాత ఒక 2 నెలల తర్వాత చూసేసరికి మొత్తం అయితే మొలకలు అయితే మంచిగా పెరిగినాయి. దీన్ని అయితే నాటడానికి అయితే మొత్తం ఇట్లా తీసుకొని ఒక్కొక్కటి అంటే మొలకని అయితే సపరేట్గా అయితే వేసుకోవడం జరిగింది. కొన్ని పసుపు గడ్డలు ఇట్లా అయితే ఏర్పడ్డట్టున్నాయి ఇవి. ఈ మొలకలను అయితే వేలు అయిపోకుండా అయితే సపరేట్ అయితే వేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత ఇవి మొత్తం అయితే నాకు ఒక 30 మొలకల దాకా అయితే ఇవి సపరేట్ మొలకలు అయితే అయినాయి నాటుకోవడానికి. అంటే 30 చెట్లు. మేము అయితే ముందుగా ఈ బోధ అయితే చేసుకున్నాం కదా, బోధ చేసుకుని నీళ్ళు పెట్టుకున్నాం కదా, పెట్టుకున్న దగ్గర మేమైతే వరుసగా అయితే ఇవి ఒక ఫీట్ అంత దూరంలో అయితే నాటుకోవడం అయితే జరిగింది. ఈ పసుపు పంటను అయితే మేము ప్రధానంగా ఒడ్డు పైన నాటుకోవడానికి కారణం ఏంటంటే ఇది 9 నెలలు పడుతుంది కాబట్టి వేరే పంటల్లో అంతర పంటల్లో దీన్ని వేయడానికి అయితే వీలు కాదు. కాబట్టి నేను ఒడ్డు పైన అయితే దీన్ని బోదలాగా వేసుకొని దీనిపైన నాటుకోవడం జరిగింది. అంటే పొలంలో నాటితే ఇవి దీనికి సరిపోను టైం ఉన్న పంటలు ఏవి ఉండవు కాబట్టి దాన్ని అయితే నాటలేకపోతున్నాం మనం. కాబట్టి మేము ఒడ్డు పైన అయితే నాటుకోవడం జరిగింది. నాటిన తర్వాత దీన్ని నాటక ముందుకైతే ఒకసారి నీళ్ళు పెట్టి తడుపుకోవడం జరిగింది. తర్వాత నాటిన తర్వాత ఇట్లా మళ్ళీ ఒకసారి అయితే నీళ్ళు అయితే పెట్టుకోవడం జరిగింది. ఇవైతే మొలకలు నాటినాక తర్వాత దానికి ఉన్న దుంపలు ఇవి పసుపు దుంపలు. ఇవైతే మేము పసుపు అయితే తయారైనట్టుంది ఇంతకుముందుది.